హలో లిజనర్స్, విష్ గప్చుప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం. ప్రీవియస్ ఎపిసోడ్స్ అని విని నాకు మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మీరంతా కూడా లేటెస్ట్ అప్డేట్స్ కోసం విష్ గప్చుప్ తెలుగు పాడ్కాస్ట్ ట్విట్టర్ ప్రొఫైల్ని ఫాలో అవ్వచ్చు. ఎప్పుడైనా కొత్త పాడ్కాస్ట్ అప్లోడ్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకే తెలిసిపోతుంది. ట్విట్టర్లో మీరు ఉష్ గప్చుప్ తెలుగు పాడ్కాస్ట్ అని సెర్చ్ చేస్తే మీకు ఈజీగా కనిపిస్తుంది. నా పేరు విజయపల్ల అండ్ ఈరోజు నేను చెప్పబోయే కథ నేను, నా హెడ్ ఫోన్స్ అండ్ ఫోన్. ఇక ఆలస్యం చేయకుండా ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందామా? ఈ కథలో నేను, నా హెడ్ ఫోన్స్ అని అంటుంది విశ్వ అనే కుర్రాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడో వినేద్దాం మరి. లెట్స్ గో. నా పేరు విశ్వ. నాకు పాటలు వింటూ చదువుకోవడం, పడుకోవడం, ప్రయాణం చేయడం చాలా ఇష్టం. ఒక ఐటీ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాను. పనిలో ఉన్నప్పుడు కూడా పాటలు వినడం చాలా ఇష్టం. 15,000 రూపీస్ ఇచ్చి బోస్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ కొనుక్కున్నాను. రోజు మార్నింగ్ 9కి ఆఫీస్కి వచ్చి సాయంత్రం 6-7 దాకా పనిలో ఉంటాను. ఆఫీస్కి చేరుకోవాలంటే సబ్వే తీసుకోవాలి. సబ్వే అంటే అండర్గ్రౌండ్లో వెళ్ళే మెట్రో ట్రైన్స్ లాంటిది. సబ్వేలో సెల్ ఫోన్ సిగ్నల్ ఉండకపోవడంతో ఫోన్లో పాటలు వింటూ హాయిగా ప్రయాణం చేయడం చాలా బాగుంది. ఎప్పుడు వినే పాటలైనా ఈ హెడ్ ఫోన్స్లో అద్భుతంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద జీవితం ఆనందంగా, ఆహ్లాదంగా సాగుతోంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ప్రపంచంలో ఏం జరిగినా పట్టించుకునేవాడిని కాదు. న్యూస్ చూసేవాడిని కాదు. పేపర్ అసలు చదివిందే లేదు. ఒకరోజు సాయంత్రం 7 అయింది. ఆఫీస్ నుండి బయలుదేరాను. రోడ్డు మీదంతా జనం. ఏదో ర్యాలీ జరుగుతోంది. పోలీస్ కూడా ఉన్నారు. నేను ఎప్పటిలాగే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ట్రైన్లో కూర్చున్నాను. ఎవరి గురించి పట్టించుకొని నాకు ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపించింది. అలా గమనిస్తూ ఉండగా ట్రైన్కి అవతల ప్లాట్ఫామ్ మీద ఒక స్త్రీ నన్నే చూస్తోంది. కొంచెం కోపంతో చూస్తున్నట్టుగా కూడా అనిపించింది. అయినా సరే నేను ఏమాత్రం పట్టించుకోలేదు. కూర్చుని పాటలు వింటున్నాను. మరుసటి రోజు ఆఫీస్ అవ్వగానే బయలుదేరాను. మళ్ళా ర్యాలీ వల్ల రోడ్డు మూసివేయడంతో కొంచెం దూరం నడిచి వేరే స్టేషన్లో ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. 2 స్టేషన్స్ తర్వాత మళ్ళా ఆ యువతిని చూడడం జరిగింది. ఆమె కూడా నన్నే చూస్తోంది. నన్ను ఆమె రోజు ఎందుకు కోపంగా చూస్తుందో నాకు అర్థం కాలేదు. ఈసారి కొంచెం భయపడ్డాను. ఇలా 3-4 రోజులు గడిచాయి. నాకు ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంటుంది. పోనీ బస్సులో వెళ్దామంటే ఎక్కువ సమయం పడుతుంది. అలా అనుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కాను. హెడ్ ఫోన్స్ కొనుక్కున్నా కానీ ఈమె వల్ల అస్సలు పాటలు ఆనందించలేకపోతున్నాను. ఈసారి ఆమె కనిపిస్తే ట్రైన్ దిగి వెళ్ళి ఆమె ఎందుకు అలా చూస్తుందో అని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నాను. తర్వాత రోజు కూడా ఆమె నన్ను చూస్తూనే ఉంది. ఈసారి నేను వెంటనే ట్రైన్ దిగి అవతల ప్లాట్ఫామ్కి పరిగెత్తి వెళ్ళాను. ఆమె అక్కడి నుండి గబగబా నడుస్తూ ప్లాట్ఫామ్ చివరి ఉన్న జానిటర్ గదిలో వెళ్ళింది. నేను ఆమెను వెంటాడుతూ అదే గదిలోకి వెళ్ళాను. ఆ గది కుడిపక్కకి కిందికి దిగడానికి మెట్లున్నాయి. అక్కడికి ప్యాసింజర్స్ ఎవరు వెళ్ళకూడదు. లైన్ మ్యాన్ మాత్రమే యాక్సెస్ చేయాలి. ఆమె ఆ మెట్లు దిగి కిందకి వెళ్ళడం చూసి నేను కూడా కిందకి దిగి వెళ్ళాను. వెంటనే ఆమె ఆగి వెనక్కి తిరిగింది. నాకు కొంచెం భయం వేసింది. హెడ్ ఫోన్స్ తీసి, ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? నేనేం చేశాను? నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా. ఏంటి మీ ప్రాబ్లం? నా వరకు నేనేవో పాటలు వింటున్నాను. నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారు? చెప్పండి. నేను ఆమెని ఇది అడుగుతూ ఉండగా పైనుండి ఎవరో మెట్లు దిగుతున్నట్లు అనిపించి వెనక్కి చూసేసరికి సెక్యూరిటీ గార్డ్ ఒక అతను వచ్చి, హలో, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడికి పర్మిషన్ లేకుండా రాకూడదని తెలీదా? ఎలా వచ్చావు? పో బయటికి అని అన్నాడు. ఈ అమ్మాయి కోసం అని చెప్తూ ముందుకు తిరిగేసరికి అక్కడ ఎవరూ లేరు. మైండ్ బ్లాక్ అయింది నాకు. సెక్యూరిటీ గార్డ్కి పిచ్చివాళ్ళ కనిపించాను. అలా నడుచుకుంటూ మళ్ళీ వేరే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ, అసలు ఎవరామె? ఎందుకు నన్ను చూసింది? నేను వస్తున్నానని తెలిసి ఎందుకు పరిగెత్తింది? వీటన్నిటికీ నా దగ్గర సమాధానం లేదు. మరుసటి రోజు ఉదయం 9కి ఆఫీస్కి చేరుకున్నాను. సాయంత్రం కోసం నేను ఎదురు చూస్తున్నానో, నా కోసం సాయంత్రం ఎదురు చూస్తుందో అర్థం అవడం లేదు. ఇంటికి ట్రైన్లో వెళ్ళాలంటే భయంగా ఉంది. అంతమంది ఉన్నా ఆమె నన్నే ఎందుకు చూస్తోంది? ఈరోజు విషయం తేల్చేయాలి. సాయంత్రం 6 అయింది. బయలుదేరాను. జనాలు ఈరోజు కూడా ర్యాలీ చేస్తూ కొవ్వెత్తులతో నిరసన వ్యక్తం చేశారు. అది చూసి వెళ్తూ ఉండగా అక్కడ జనాల చేతుల్లో ఉన్న ఫోటోను చూశాను. అది చూసి నాకు మతిపోయింది. హెడ్ ఫోన్స్ తీసి వాళ్ళ ఆర్తనాదాలు విన్నాను. మహిళలపై అత్యాచారం ఆగాలి అని జనాల అరుపులకి ఆ ఫోటోకి ఏమిటి సంబంధమో నాకు ఏమీ అర్థం కాలేదు. ఒక ఆమెను ఆపి, ఏమైంది ఫోటోలో ఉన్న వ్యక్తికి అని అడిగాను. ఆమె విచిత్రంగా నన్ను చూసి, అమ్మని పూజించు, భార్యను ప్రేమించు, సోదరుని దీవించు, స్త్రీని గౌరవించు అని అరిచి వెళ్ళిపోయింది. ఇంకా నయం, బాసుని బుజ్జగించనలేదు అని అనుభవి ఇప్పుడు పూర్తిగా ఏమీ అర్థం కాలేదు ఏం జరుగుతుందో. బ్రతికే ఉన్న ఆమె ఫోటో పట్టుకుని వీళ్ళు ఎందుకు నిరసన చేస్తున్నారో అస్సలు అర్థం కాలేదు.
ట్రైన్కి సమయం అవడంతో పరిగెత్తి వెళ్ళాను. మళ్ళా అదే స్టేషన్లో ఆ స్త్రీని చూసి దిగి పరిగెత్తి ఈసారి ఆమెని చేరుకున్నాను. ఆమెతో, ఈసారి వదలను, చెప్పండి, ఏమైంది మీకు? అక్కడ జనం ఏంటి, ఆ గోల ఏంటి, వాళ్ళ అరుపులు ఏంటి? నిన్న మాట్లాడుతూ ఉండగా వెళ్ళిపోయారు. పదండి, మీరు ఇక్కడే ఉన్నారని వాళ్ళకి చెప్దాం అని చెప్తుండగా అప్పుడు ఆమె, నా పేరు జనని, నేను కూడా ఇదే ట్రైన్ తీసుకుంటూ ఉంటా. ఒకరోజు ఆఫీస్లో ఆలస్యం అయింది. చివరి ట్రైన్ పట్టుకుందామని పరిగెత్తాను. కానీ మెట్ల మీద మీరు నన్ను తోసుకుని నా హ్యాండ్ బ్యాగ్ని తన్నుకుని వెళ్ళిపోయారు. ఒక సారీ చెప్పి వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయారు. ఇది మరీ టూ మచ్ అండి. దానికోసం నిరసన కొంచెం సిల్లిగా లేదు? అప్పుడు వెంటనే జనని, దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి. అలా నేను ఆఖరి ట్రైన్ అందుకోలేకపోయాను. బస్ తీసుకుని ఇంటికి బయలుదేరాను. బస్ స్టాప్ దగ్గర బస్ దిగి ఇంటికి నడుస్తూ ఉండగా ఒక నల్లటి కారు నా ముందు ఆగి ఇద్దరు అందులోకి నన్ను తోసి తీసుకుని పోయారు. నేను అరిచినా ఎవరు పట్టించుకోలేదు. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను మళ్ళా మిమ్మల్ని చూశాను. కానీ మీరు హెడ్ఫోన్స్ పెట్టుకుని రోడ్ దాటడానికి వేచి ఉన్నారు. నేను ఎంతో అరిచాను, కానీ మీకు వినపడలేదు. ఆ వాహనంలో నన్ను తీసుకువెళ్ళి చిత్రవదలు పెట్టి నన్ను, నా బంగారాన్ని దోచుకుని చంపి పారేశారు అని ఆమె చెప్పింది. నా ముఖం తెల్లబోయింది. బాధ, ఆందోళన, భయం అన్నీ ఒక్కసారి దర్శనమిచ్చాయి. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న జనం అంతా నన్నే చూస్తున్నారు. ఎవరితను తనలో తను మాట్లాడుకుంటున్నాడని పలుమంది అనుకుంటూ ఉన్నారు కూడా. అందరినీ చూసి మళ్ళీ తిరిగే చూసేసరికి ఈసారి ఆమె అక్కడే ఉంది. జనని ఇంకా మాట్లాడుతూ, నేను ఆత్మని, అందరికీ కనిపించను. ఇది వినగానే నా గుండె ఫెరారీ కార్ పికప్ల స్పైక్ అయ్యింది. ఇంకా నా మాటలు కొంచెం తడబడుతూ, నేను చేసిన చిన్న తప్పుకి నువ్వు సర్వం కోల్పోయావు. నాకు నువ్వు కనిపిస్తున్నావంటే నా నుండి ఏదో సహాయం ఆశిస్తున్నావు. చెప్పు, ఏ సహాయం కావాలి అని అడిగాను. అప్పుడు ఆమె, వాళ్ళు వాడిన వాహనం ఉన్న ప్రదేశం నాకు తెలుసు. వాళ్ళు చేసిన ఈ పని అందరికీ తెలియాలంటే మీకు నా ఫోన్ దొరకాలి. నా ఫోన్ వాళ్ళ కార్ గరాజ్లోనే ఉంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు. నేను అక్కడే దాచిపెట్టాను. అందులో నేను చాలా ఇన్ఫర్మేషన్ సేవ్ చేశాను. వాళ్ళని అలా ఊరికే వదలద్దు. ఫోన్ పోలీసులకి ఇస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది. ఈ సహాయం చేయండి ప్లీజ్ అని ప్రాధేయపడింది. నేను చేసిన పొరపాటును సరిదిద్దుకునే సమయం వచ్చిందని నేను ఆమె చెప్పిన ప్లేస్కి ఆ నైటే జాగ్రత్తగా వెళ్ళాను. ఫోన్ ఉందా లేదా అని చూసుకుని పోలీసులకి టెలిఫోన్ బూత్ నుండి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నెక్స్ట్ డే టీవీలో లైవ్ చూస్తే నాకు తెలిసింది పోలీసులు ఈ కేసుని ఆ ఫోన్ ద్వారా హంతకుల్ని పట్టుకున్నారని. నేను వారిని పట్టించడానికి ఆ విధంగా సహాయపడ్డాను. ఆ ఫోన్లో ఆమె తీసిన ఫొటోస్ మరియు వీడియోస్ ఉన్నాయి. ఆమె ఆ తర్వాత నాకు మరలా కనపడలేదు. ఆమె ఆత్మ శాంతించిందని ఆశిస్తున్నాను. మనం చేసే చిన్న చిన్న తప్పులు మనకి చిన్నవవచ్చు, కానీ వేరే వారికి పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం నలుగురితో ఉన్నప్పుడు నలుగురితో ఉండేలా ప్రవర్తించాలి. కానీ ఎంతమందిలో ఉన్నా మనలో మనం ఉంటూ ఎవరి గురించి పట్టించుకోకుండా మన ధ్యాసలోనే ఉండిపోకూడదు. అందరిలో ఉంటూ అందుబాటులో లేనివారు అడవిలో వెన్నెలతో సమానం. చూడ్డానికి బాగుంటుంది కానీ ఎవరికీ ఉపయోగం లేదు. సో అదండి ఇవాల్టి కథ. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఫ్యామిలీకి రికమెండ్ చేయండి. కమెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్ కూడా డైరెక్ట్గా ట్విట్టర్లో పోస్ట్ చేయవచ్చు. అలానే gupchuppodcast@gmail.comకి ఈమెయిల్ కూడా చేయవచ్చు. నెక్స్ట్ స్టోరీ గురించి చిన్న ట్రైలర్ లాంటిది కొన్ని డేస్లో అప్లోడ్ చేస్తాను. అందులో వాటి డీటెయిల్స్ ఇస్తాను. మరి అప్పటి వరకు ఉష్ గప్చుప్.